వనిత టీ స్టాల్ పెట్టుకుంటే వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుండ్రు. నేను ఆల్రెడీ వారితో ముందే మాట్లాడిన ఒక దళిత మహిళకు గత కలెక్టరు శాంక్షన్ చేసి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్ ఇచ్చి, అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఇచ్చి ఆనాడు కలెక్టర్ గారే ఓపెన్ చేస్తే అది అలా సక్రమంగా లేదు, ఆక్రమితంగా ఉందని చెప్పేసి ఇప్పుడున్న కలెక్టర్ చెప్పడం అనేది సరైంది కాదు, ఖండనీయం. వారికి నేను వ్యక్తిగతంగా కూడా రిక్వెస్ట్ చేసిన, మరలా ఇలా లెటర్ రాస్తున్నా. ఆ అమ్మాయి వాళ్ళ ఆ దళిత మహిళ కోర్టు కూడా వెళ్ళి కోర్టు నుంచి తెచ్చుకున్నది. కానీ కింద ఉన్న ఎవరైతే ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు నిన్న తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారంట. ఆమెకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. ఏదో చిన్న లోన్ తీసుకొని డిఆర్డిఏ వాళ్ళు శాంక్షన్ చేస్తే, కలెక్టర్ ఓపెన్ చేస్తే ఆమె చిన్న టీ కొట్టు పెట్టుకొని 1000-2000 సంపాదిస్తున్న ఆ దళిత మహిళను ఇబ్బంది పెట్టొద్దని మీ మిత్రులు మీ ద్వారా ఈ యొక్క కలెక్టర్ను కోరుతా ఉన్నాను. ఎందుకంటే చిన్న వాళ్ళకు వచ్చేదే చాలా తక్కువ. దాని మీద ఆధారపడే వాళ్ళ యొక్క లోన్ తీసుకున్నారు. ఆ లోన్ కట్టలేకపోతారు, ఆ కుటుంబం చితికిపోతుంది. కాబట్టి వాళ్ళ ఏదైతే ప్రభుత్వం ఇచ్చి అఫీషియల్గా ఇనాగ్రేషన్ చేసిన దాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నా. కలెక్టర్ గారు ఎవరైతే వారి ఉత్తర్వులు ఉన్నాయో హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాలని చెప్పేసి కోరుతున్నా. వాళ్ళ జోలికి వెళ్లకుండా ఆ రెండింటిని వనితా టీ స్టాల్ కానీ పక్కనున్న ఇంకో షాప్ను కూడా కొనసాగించాలని మీ ద్వారా కలెక్టర్ గారిని నేను కోరుతున్నా. లెటర్ కూడా రాస్తాను. మాట్లాడడానికి అవకాశం చాలా తక్కువ సార్లు వస్తుంది. కానీ మా పార్టీ నాయకత్వం నాకు 3 సార్లు కూడా ఇప్పుడు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడే అవకాశం కూడా ఇచ్చింది. ఈసారి కూడా గవర్నమెంట్ ప్రసంగం మీద మాట్లాడింది మీరు అందరూ చూసిండ్రు. వాళ్ళు ఏదో చెప్తుంటే చెప్పినాం. జొన్నలు కొంటలేరు, జొన్నలు 2400 రూపాయలు దాని యొక్క రేటు ఉంటే 1600, 1700 వస్తున్నాయి. నిన్న అకాల వర్షం పోతే అది కూడా కొంత నష్టం జరిగింది. ఇవాళ మేము మొత్తుకొని ప్రదర్శన చేసి అందులో కొట్లాడితే ఇవాళ సెంటర్స్ మొక్కజొన్న కేంద్రాలు ఓపెన్ అవుతున్నాయి. మొక్కజొన్న కేంద్రాలు ఇవాళ ఓపెన్ కావడానికి కారణం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం తప్ప మరొకటి కాదు. అన్ని సమస్యల మీద మాట్లాడుతున్నాం. మన దగ్గరనే కూడా మొత్తం ఇవాళ గానుపాడ బ్రిడ్జి కోసం 4 మంత్రులను అడగాల్సి వచ్చింది. గత చిన్న పని కోసం. చీటకోడు దానికోసం కూడా మళ్ళీ అడిగిన. రేపు వెల్దండ దగ్గర కూడా బ్రిడ్జి కావాలని చెప్పేసి, మా బచ్చన్నపేట దగ్గర నుంచి వెళ్ళి బంధువుల ద్వారా అటు పోయేటందుకు కూడా ఒక బ్రిడ్జి కావాలని చెప్పేసి బ్రిడ్జిల కోసం అన్నిటి కోసం మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళకి దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఏమి లేదు. వాళ్ళు చెప్పుకుంటారు, మనం చెప్పుకుంటారని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంతకుముందు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడితే వాళ్ళు రాసుకొని సమాధానం ఇచ్చేటోళ్ళు. ఇలా అది కూడా మొత్తం కూడా మా ఆనంద్ గారు ఫోన్ చేస్తూ ఉంటారు. ఏం సార్ రేపు ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడితే ఏం లాభం? మాట్లాడితే వారేమో చాలా బ్రహ్మాండంగా సంక్షేమం కోసం పైసలు ఇచ్చిందని రాసిండ్రు. ఇలా ఈనాడులో అలా చూస్తే ఆ సంక్షేమం అంటే ఏంటో ఇది ఇంకోటి పెట్టినది ఏంటి? ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ సార్? ఇంతమంది మనం ఇచ్చిందే బంద్ చేసిండ్రు. మనం ఇచ్చిందే బంద్ చేసి మళ్ళీ ఇలా పెడతా ఉన్నారు. అదేదో గొప్ప స్కీమ్ కింద మళ్ళీ పెడతా ఉంటారు. మనం పెట్టిందే కదా. పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఉండాలని చెప్పేసి మనం పెడితే బంద్ చేసిండ్రు. మా మిత్రులు తల్లాడుతుంటారు, ఏదో ఒకటి సమస్య రాయండి సార్, మాట్లాడండి సార్ అని చెప్పేసి ఇక్కడ ప్రెస్ మిత్రులందరూ నన్ను వాళ్ళ చైతన్యపరిచి మరింత మాట్లాడాలని చేస్తే అందులో ఎంత చేస్తే మాత్రం ఏముంది? వానికి అసలు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది. వాళ్ళకు బచ్చన్నపేటలో అనేక బస్సులు బంద్ అయిపోయినాయి. బచ్చన్నపేట నుంచి వెళ్ళి ఆ లింగంపల్లి, ఆ సాల్వాపూరు, గజ్వేల్ ద్వారా బ్రహ్మాండం దగ్గరకు పోవచ్చు. ఈ యాదగిరిగుట్టకు పోవాలంటే బంధువుల ద్వారా, బచ్చన్నపేట బంధువుల ద్వారా ఇట్లా దగ్గరకు పోవచ్చు. ఆ రూట్లన్నీ బంద్ చేసిండ్రు. రోడ్లని ఇంతవరకు ఒక్క రోడ్డు ఇంతవరకు శాంక్షన్ చేసినా రాలే. 18 రోడ్లు శాంక్షన్ చేసిండ్రు హ్యామ్లో, పిఆర్లో, పంచాయతీరాజ్లో. ఒక్క రోడ్డు వేయలే. 6 రోడ్లు ఎంఆర్ఆర్, సిఆర్ఆర్ అని చెప్పి ఆర్ఎన్బి కింద శాంక్షన్ చేసిండ్రు. ఒక్క రోడ్డు వేయలే. అసలు వాడు ఎవడు గుత్తైదారు పట్టుకోవట్లే. వీడు పైసలు వేయటోడు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఎవడు పట్టుకునే దిక్కేలేరు. అంటే ఎంత దురవస్థ ఉందంటే ఈ ప్రభుత్వం దుస్థితిలో ఉందంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఎవరికి. ఇంతకుముందు ఆ కాంట్రాక్ట్ వస్తే అందరూ వచ్చి సార్ నాకు ఉదయం కాంట్రాక్ట్ ఇప్పించండి సార్ అంటే అరే అని చెప్పేసి 10 మంది వచ్చేవాళ్ళు. ఇలా మనం 10 మంది నడుతూ వాళ్ళు 10 మంది రానంటారు. పైసలు వాడు ఇయ్యాడు సార్ మేము రామని చెప్పేసి అంటారు. పాత పైసలు ఇవ్వలేం కాటాను. అంటే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం అనేది అన్ని రకాల వర్గాలకు, కాంట్రాక్టర్లకు, చిన్న కాంట్రాక్టర్లకు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు 10-12% తీసుకొని ఇస్తాను, అది వేరు.
చిన్న కాంట్రాక్టర్లు మొత్తం కూడా ఈ 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు పట్టి వాళ్ళందరూ కూడా ఖతమైపోయారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ₹1 మళ్ళీ ఇల్లు కూడా పెట్టలేదు. 4,000 కోట్లని పెట్టారు, 12,000 కోట్లు ఇవ్వాలి, అది కూడా ఇవ్వడు పెట్టినా కూడా. కాబట్టి అన్ని వర్గాలను ఇలా అన్యాయం చేసిన బడ్జెట్ ఇది. కాబట్టి ఇలా బడ్జెట్ ప్రసంగం మీద కూడా నేను మళ్ళా నాకు కూడా ఒక డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం వస్తుంది. ఇరిగేషన్ మీద మాట్లాడేటప్పుడు కూడా మళ్ళీ మన యొక్క బచ్చన్నపేటకు నీళ్ళు రావాలని, మన నర్బెట చుట్టుపక్కల ఇంకెక్కడెక్కడైతే బొరలు ఉన్నాయో లేకపోతే తాపాస్పల్లికి మల్లన్న సాగర్ తగ్గించాలి రావాలని, అవన్నీ కూడా చెరువు నిండాలని, అన్ని ప్రాంతాలకు రావాలని చెప్పి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. బడ్జెట్ ఇవ్వమని కూడా నిన్న కూడా పోయి మాట్లాడినా. ముఖ్యమంత్రి దగ్గర కూడా 3,000 కోట్లు ఇస్తే మా జనగామ కానీ, స్టేషన్ గన్పూర్ కానీ, పాలకుర్తి కానీ ఇది మొత్తం కూడా అయిపోతుందని చెప్పేసి ముఖ్యమంత్రికి స్వయంగా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి దేవాలయాల దగ్గరనే మాట్లాడొచ్చిన. మళ్ళీ నిన్న ఇరిగేషన్ మినిస్టర్కి లెటర్ ఇచ్చి మా యొక్క దేవాలయాలకు 3,000 కోట్లు ఏమని అడిగిన. రేపు మళ్ళా నేను దీని మీద బడ్జెట్ ప్రసంగం మీద మాట్లాడే అవకాశం వస్తే వచ్చినప్పుడు ఖచ్చితంగా జనగామ మొత్తం కూడా ఇరిగేషన్కి ఎక్కడెక్కడైతే 80% అయిపోయింది, కొంత ఇచ్చినట్లయితే భూసేకరణకు 600 కోట్లు కావాలి. అదేవిధంగా ఇంకొద్దిగా డబ్బులు ఇచ్చినట్లయితే చిన్న పిల్ల కాలువలు చేసుకోవడానికి ఒక 1000 కోట్లు అయితే మొత్తం కూడా సరిపోతాయని చెప్పేసి బట్టి విక్రమార్కకి చెప్పాను, అడిగాను, రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇరిగేషన్ మినిస్టర్కి అడిగాను, అదేవిధంగా ముఖ్యమంత్రిని కూడా అడిగాను. కాబట్టి వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా నేను కొట్లాడతా, డిమాండ్ చేస్తా, సాధించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే జనగామ ప్రజలు నన్ను ప్రేమతో ఆశీర్వదించింది కాబట్టి వారి సమస్యల్ని ఖచ్చితంగా ఈ 119 ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువ టైం ఏదో విధంగా తీసుకొని, అది క్వశ్చన్ అవర్ అయినా లేకపోతే 0 అవర్ అయినా లేకపోతే బడ్జెట్ ప్రసంగం అయినా గవర్నర్ ప్రసంగమైనా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. మీరు చూసిండ్రు ఇప్పటిదాకా 3 సంవత్సరాల్లో మన యొక్క జిల్లా ఎమ్మెల్యేలకు రాని అవకాశాలను అందిపుచ్చుకొని మన యొక్క జనగామ పేరును మాత్రం ఖచ్చితంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా. ప్రజల సమస్యలు తీర్చడానికి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రయత్నం అనేది ఇట్లనే కొనసాగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఈ బడ్జెట్ కూడా మీ అందరితో పంచుకోవాలని, అందుకోసం అని చెప్పేసి ఇవాళ నేను ఈ 4 గంటలకు జనరల్గా పండుగ పూట మీ అందరూ కూడా కొంచెం రెస్ట్